నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. అంటే అన్నాను కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అవును, మన మనసులో ఉన్న మాటను పక్కోడి నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. రాజకీయ నాయకులకు అయితే ఇంకా ఖుషి. సీఎం సీఎం అంటూ స్లోగన్ వింటే ఏ పొలిటికల్ లీడర్ అయినా మెస్మరైజ్ అయిపోతాడు. మొహంపై చిరునవ్వు వెలిగిపోవాల్సిందే. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం సీఎం అనే నినాదం గమ్మత్తుగా మారిందంట. కేసీఆర్ నుంచి కవిత వరకు ఎవ్వరు కనిపించినా కార్యకర్తలు సీఎం స్లీఎం అని స్లోగన్స్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ కారు పార్టీలో ఏం జరుగుతోంది? సీఎం నినాదం చిరాకు పుట్టిస్తుందా, అగ్గిరాజేస్తుందా? బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వస్తే సీఎం అయ్యేదెవరని అడిగితే అందరూ టక్కున చెప్పేది కేసీఆర్ పేరే. కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ పేరో హరీష్ రావు పేరో చెప్పడం కామన్. కానీ పార్టీ పవర్లో లేకున్నా సీఎం సీఎం అంటూ కార్యకర్తలు చేసిన స్లోగన్స్ కార్లో కాకపుట్టిస్తున్నాయట. సీఎం, మాజీ సీఎం కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత వరకు ఎవ్వరు కనిపించినా కార్యకర్తల నోట సీఎం సీఎం అంటూ నినాదాలు వస్తుండడం చర్చనీయాంశం అవుతుంది. ఓ రకంగా సీఎం అన్న పదం బీఆర్ఎస్ పార్టీకి తెగ ఇబ్బంది పెడుతుందట. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారన్న నేతలు కనిపించినప్పుడు కార్యకర్తలు సహజంగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం కామన్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ సమావేశానికి సభకు వెళ్ళినా సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవట్లు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది, మధు యాష్కి సంచలనం. కేటీఆర్, కవిత ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతారనో లేదంటే కావాలనే క్యాడర్ ఉద్దేశం కావచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా కేటీఆర్, కవిత కనిపించినప్పుడు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వాళ్ళిద్దరూ ఏమాత్రం మందలించకపోవడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్కు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ని చూసిన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు వడ్లకండ్రా బాబు, దండం పెడతానంటూ కేసీఆర్ వారించాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగానే అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరు కేటీఆర్, కవిత సభలు సమావేశాల్లో సీఎం నినాదాలేంటనేదే బీఆర్ఎస్లో చర్చ. అది కాకుండా సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మరి సమయం సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత ఎవరు కనిపించినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశం అవుతుంది. కేసీఆర్ సంగతి పక్కన పెడితే తమను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వాళ్లను కేటీఆర్, కవిత వారించలేకపోవడమే ఆసక్తికరంగా మారుతుంది. పార్టీ వర్గాలు చెబుతున్నాయి, కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళే నినాదాలు చేస్తున్నారా, లేక తెర వెనుక కథ వేరే ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. సమయం సందర్భం లేకుండా సీఎం సీఎం అని నినాదాలు చేసిన నేతలు, కార్యకర్తలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 1-2 సార్లు కార్యకర్తలపై సీరియస్ కూడా అయ్యారు. కానీ కేటీఆర్, కవిత మాత్రం క్యాడర్ను ఎందుకు వారించడం లేదన్న చర్చ జరుగుతుంది. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే కార్యకర్తల్లోనే కాదు, పార్టీ సీనియర్ నేతల్లో కూడా గందరగోళానికి దారితీస్తుందన్న టాక్ వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే కవిత, కేటీఆర్ తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్ను కట్టడి చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న డిస్కషన్ జరుగుతుంది. బీఆర్ఎస్లో సీఎం స్లోగన్స్ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.